ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గాంధీ శిల్ప్ బజార్ ప్రదర్శనకు అమ్మకాలు జాంపేట ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపంలో డిసెంబర్ 15 నుంచి 21 వరకు నిర్వహిస్తున్నట్లు చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. జాంపేట శ్రీ ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన గాంధీ సిల్క్ బజారును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ దేశం నలుమూలల నుంచి వచ్చిన సుమారు 40 మంది ప్రతిభావంతులైన హస్తకళాకారులు ఈ గాంధీ శిల్ప్ బజార్లో పాల్గొని తమ స్వయం కృషితో తయారు చేసిన సాంప్రదాయ హస్తకళా ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించే అవకాశం కల్పించామన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హస్తకళాకారులను ప్రోత్సహించేందుకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించడం గర్వకారణమన్నారు. వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎం విశ్వ, ఓఎస్టీ ఐవి లక్ష్మీనాథ్, అసిస్టెంట్ మేనేజర్ సిహెచ్ వీరబాబు, అసిస్టెంట్ డైరెక్టర్ డిసిహెచ్ ఎన్ అపర్ణలక్ష్మి, సుబ్రహ్మణ్య దేవస్థానం చైర్మన్ వైవిడి ప్రసాద్, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అత్తిలి సత్యనారాయణ, కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీనివాస్, కార్పొరేషన్ల డైరెక్టర్లు ప్రియా సౌజన్య, భాషా లిమ్రా, ఆర్డిఎస్ ప్రసాద్, జీవిత, మేనేజర్ మౌనిక తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 9 అవార్డ్స్ సాధించగలిగాం. ఈ ఘనత మన ముఖ్యమంత్రి వర్యుది, అలాగే మన ఉప ముఖ్యమంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిదని నేను చాలా ఆనందంగా తెలియజేస్తున్నాను. 29 అవార్డ్స్లో ఆల్మోస్ట్ 9 అవార్డ్స్ మన రాష్ట్రానికి వచ్చాయి. నిన్నలే మన నైన్త్ మన రాష్ట్రపతి చేతుల మీదుగా మన రాష్ట్రం నుంచి 5 మంది కళాకారులు, దాంట్లో 3 తోలుబొమ్మలాట కళాకారులు, ఒకరు కలంకారి, ఒకరు బుడ్డ కలంకారి, వీళ్ళు మన స్వయాన రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు మన రాష్ట్రానికి తెచ్చారు. మనకి ఎంతో గర్వకారణం. మన ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మనము ఈ హస్తకళలకు ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మన ప్రధానమంత్రి గారు లోకల్ టు గ్లోబల్ అనే నినాదంతో మన దేశం నుంచి మనం తయారు చేసిన ప్రతి వస్తువును కూడా దేశంలోనే కాదు అక్రాస్ ద గ్లోబ్ పంపించాలనే ఆలోచనలో ప్రధానమంత్రి గారు ఉన్నారు. అలాగే ఎప్పుడైనా మన అన్ని రాష్ట్రాల్లో చూస్తే రాష్ట్రాన్ని ముందుగా పరిగెత్తించే ప్రతి ఒక్క విషయంలోనే ముందుకు తీసుకెళ్లాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అలాగే హస్తకళలు అంటే మనం పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి. ఆయన ఆఫీస్లో ఒక పెద్ద షోరూమ్ ఉంది. దాంట్లో దాదాపు ప్రతి ఒక్క రాష్ట్రంలో చేతితో తయారు చేసిన ప్రతి వస్తువును ఆయన షోకేస్లో పెట్టారంటే ఆయనకు ఈ హస్తకళాకారుల మీద పవన్ కళ్యాణ్ గారికి ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ ఉందో, ఆయన ఈ యొక్క డివిజన్ని, ఈ యొక్క కార్పొరేషన్ని జనసేనకి తీసుకొని నన్ను ఇక్కడ దీనికి చైర్మన్గా నియమించేందుకు మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.